చాలామంది ఏంటంటే మనకి ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు చాలామంది గాడ్ మీదే నమ్మకం పెట్టుకొని దేవుడికి ప్రే చేసుకుంటే చాలు మనకి పిల్లలు పుడతారు అని అనుకుంటారు. సో, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో, మనకి సైన్స్ ఎంత ఎవాల్వ్ అయినా కూడా స్టిల్ చాలా మందికి ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య గురించి ఈ అవేర్‌నెస్ అనేది చాలా మందికి లేదనమాట ఇప్పటికి. సో, మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పటికీ మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పిల్లలు లేని వాళ్ళకి ఏం చేస్తే పిల్లలు పుడతారు. సో, ఇలాంటి వాటి గురించి చాలా మందికి ఇప్పటికి అవేర్‌నెస్ అయితే లేదు. అండ్ వాళ్ళేమనుకుంటారంటే చాలామంది పూజారులు చెప్పిన కొంతమంది స్వామీజీలు చెప్పిన మాటలు కానీ, ఏం చెప్తారంటే ఈ పూజ చేస్తే మీకు పిల్లలు పుడతారు. లేదంటే ఈ హోమం చేస్తే పిల్లలు పుడతారు. పర్టిక్యులర్ టెంపుల్‌కి వెళ్తే పిల్లలు పుడతారు అని. ఇవన్నీ నమ్మొచ్చు. గాడ్ మీద కూడా నమ్మకం అనేది ఉండాలి. కానీ ఓన్లీ గాడ్‌నే నమ్ముకొని మనం ఇయర్స్ వెయిట్ చేసినట్లయితే మన ఏజ్, ఎగ్ క్వాలిటీ అనేది వెయిట్ చేయదు గదండీ! సో, మనకి వుమెన్‌కేంటంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, వయసు పెరిగే కొద్దీ మనకేంటంటే ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతది. ఎగ్ నంబర్ అనేది తగ్గిపోతది. ఓన్లీ దేవునికి ప్రే చేసుకుంటూ ఉంటే మనకి ఈ ఎగ్ క్వాలిటీ తగ్గిపోయాక మనకి న్యాచురల్‌గా కానీ, ఈవెన్ ఐవీఎఫ్‌లో కానీ సక్సెస్ రేట్స్ అనేవి తగ్గిపోతాయన్నమాట. సో, గాడ్‌ని నమ్మడం వల్ల మనకొక పాజిటివ్ అవుట్‌లుక్ అనేదొస్తది లైఫ్‌లో. బట్ గాడ్‌ని ప్రే చేసుకోవడంతో పాటు మన ప్రయత్నం గూడా మనం చేస్తేనే మనకి గాడ్ హెల్ప్ చేస్తారనమాట.